నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో హోలీ అండ్ సమ్మర్ స్పెషల్‌గా టండే డ్రింక్‌ని చూపించబోతున్నానండి. ఈ డ్రింక్ శరీరానికి చలువ చేస్తూనే చాలా రుచిగా ఉంటుంది. ముంబైలో అయితే హోలీ పండుగ రోజున ఈ టండే డ్రింక్‌ని తప్పకుండా తాగేవాళ్ళం. ఒక పక్కన ఆట, మరో పక్కన ఈ టండే డ్రింక్ అన్నమాట. నేనేదో చెప్తున్నానేం కాదు. ఈ వేసవిలో మంచి ఎనర్జీ డ్రింక్ తాగాలన్నా, లేదా ఒంటికి చలువ చేసేది తీసుకోవాలన్నా ఇది బెస్ట్ డ్రింక్ అన్నమాట. ఇంట్లో ఓసారి నేను చెప్పింది ఇలా చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. మరి ఇంట్లోనే ఈ సూపర్ టేస్టీ టండే డ్రింక్‌ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా నట్స్‌ని తీసుకొని నానబెట్టుకుందాం. ఒక బౌల్‌లోకి ఒక పావు కప్పు జీడిపప్పు పలుకులు తీసుకోండి. నేను ఏవేవైతే చెప్తున్నానో వాటిని నోట్ చేసుకొని నానబెట్టండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పిస్తా పప్పును, 2 టేబుల్ స్పూన్ల గసగసాలను, 2 టేబుల్ స్పూన్ల సోంపును, మరో 2 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజల్ని తీసుకోండి. మీరు ఈ గుమ్మడి గింజలకు బదులుగా వాటర్ మిలన్ గింజలైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ మిరియాలను, మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం 8-9 ఇలాచీలను తీసుకొని నీళ్ళని తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల ఎండిన గులాబీ రేకుల్ని తీసుకోండి. ఇక్కడ నేను కొంచెమే ఆరబెట్టాను. మీ దగ్గర డ్రై రోజ్ పెటల్స్ ఉంటే వాటిని తీసుకోండి. అలాగే ఇందులోనే చిటికెడంతా కుంకుమ పువ్వును తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. జస్ట్ ఇది మనకు డ్రింక్ అనేది కొంచెం ఎల్లోగా చేస్తుంది. సో ఇలా తీసుకున్న వీటిని పక్క నుంచి ఇంకొక గిన్నెలోకి బాదం పప్పుల్ని తీసుకుందాం. బాదం ఎలా అయితే నానుతుందో అలా కొంచెం కలర్ అనేది మారుతుంది. అలాగే మనం బాదంపై పొట్టులు తీసేసి తీసుకుంటాం కాబట్టి వేడి నీళ్ళని వేసి నానబెట్టండి. సో మనం తీసుకున్న ఈ డ్రై నట్స్ అన్ని కూడా ఒక 2-3 గంటలు బాగా నానబెట్టండి. కనీసం ఒక 3 గంటలైనా వీటిని నానబెట్టాలి. ఇవి నానేలోగా మిగతా ప్రాసెస్ ని చూపిస్తాను రండి. కడాయిలోకి 1 లీటర్ వరకు పాలను తీసుకోండి. మీగడ తీయని పచ్చిపాలను తీసుకొని బాగా వేడి చేయండి. పాలు ఎప్పుడైతే ఇలా వేడవడం స్టార్ట్ అవుతాయో ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మరొక 4-5 నిమిషాలు బాగా మరగపెట్టండి. మనకు ఈ పాలనేవి ఒక 4-5 నిమిషాలు ఇలా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాల గిన్నెను పక్కకు తీసుకొని కొంచెం చల్లారనివ్వండి. మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారబెట్టామంటే పాలు త్వరగా చల్లారిపోతాయి. ఇలా చల్లారిన పాలను ఇక్కడ నేను ఇంకొక గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లగా ఉండడానికి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. అంటే మనం ఈ పాలను ఇలా వేడి చేసి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టామంటే చిల్డ్ మిల్క్ లా తయారవుతాయి. 3 గంటల తర్వాత మన నానబెట్టిన నట్స్ని మళ్ళీ తీసుకుని చూపిస్తున్నానండి. చూడండి, అన్ని కూడా చక్కగా నాని నీళ్ళ రంగు కూడా కాస్త మారిపోయింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన బాదం పొట్టును తీసేసుకుందాం. ఇక్కడ మనం కొంచెం వేడి నీళ్ళని వేసి నానబెట్టాం కాబట్టి బాదం చక్కగా నానిపోయింది. ఇలా మనం బాదంపై పొట్టును తీసేసి ఈ డ్రై నట్స్ లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేయడానికి వీటన్నిటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. అలాగే ఇందులోనే మనం టేస్ట్ కు తగ్గట్టుగా చక్కెరను తీసుకుందాం. ఒక అరకప్పు వరకు ఇలా కండ చక్కెరను తీసుకోండి. స్వీట్ కొంచెం ఎక్కువగా ఇష్టపడే వారైతే అరకప్పుకు కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఈ టండైలో అయితే ఇలా కండ చక్కెరనే వాడతారండి. మీ దగ్గర కండ చక్కెర అవైలబుల్ లేకపోతే నార్మల్ షుగర్ నైనా వాడుకోవచ్చు. ఇందులోనే చిన్న ఇలా దాల్చిన చెక్క ముక్కను తీసుకోండి. అలాగే ఇందులో కొంచెం జాజికాయని కూడా తీసుకుంటారు. ఇలా జాజికాయని మనం గ్రేటర్తో కొంచెం ఇలా గ్రేట్ చేసి తీసుకోండి. సో ఇలా తీసుకున్న వీటన్నిటిని ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకుందాం. ఎంత మెత్తగా గ్రైండ్ చేయడం వీలవుతుందో అంత మెత్తగా గ్రైండ్ చేయండి. మనకు ఇక్కడ కూడా పలుకులు అనేవి కనబడకుండా వీలైనంతగా ఇలా మెత్తగా రుబ్బి తీసుకోవాలి. అలాగే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఈ పేస్ట్ తో ఈ టండే డ్రింకే కాదు ఇంకా ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. నేను కమింగ్ వీడియోస్ లో మరికొన్ని వీడియోస్ ని మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ డ్రై నట్ పేస్ట్ ని పాలలోకి తీసుకుందాం. పాలు కూడా ఒక 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకున్నాను. చల్లటి పాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి మొత్తం తీసుకొని బాగా కలపండి. ముద్దలేమీ లేకుండా బాగా కలపండి. ఇలా ఒకసారి కలిపామంటే మనకు టండై తయారైపోయినట్లే. ఇప్పుడు గ్లాసెస్ లోకి సర్వ్ చేసుకుందాం. ఇక్కడ నేను చేసిన ఈ క్వాంటిటీ అనేది నలుగురికి కరెక్ట్ గా సరిపోతుందండి. మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే దాన్ని బట్టి క్వాంటిటీని పెంచుకొని గానీ లేదా తగ్గించుకొని గానీ చేసుకోవచ్చు. ఇంట్లోనే మంచి హెల్దీగా హైజీనిక్ గా చేసుకున్న టండై డ్రింక్ తయారైపోయింది. మీరు కూడా ఈ హోలీ స్పెషల్ గా కానీ లేదా ఒంటికి చలువ చేసేలా ఏదైనా చల్లగా తాగాలన్నా ఈ టండే డ్రింక్ ని డెఫినెట్ గా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.